మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు. సో ఏదైతే మనం ఉగాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే గ్రహ మూర్తిత్వాలతో పాటుగా అన్నీ మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. 2026 ఎలా ఉండబోతుంది, కనీసం ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్. అధికారానికి, ఆధిపత్యానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ రవి యాక్చువల్గా. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా 202 = 4 and 4 + 6 = 10, 1 + 0 = 1. సో టోటల్ 1, దట్ ఈస్ సన్. సో కాబట్టి ఈ 2026వ సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి, గవర్నమెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా, పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం గురుడి యొక్క అతిచారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ 5, 6, 7 పంచమ, షష్టమ, సప్తమ స్థానాల మీదుగా గురుడి యొక్క అతిచారం జరుగుతూ ఉంది. యాక్చువల్గా గురుడు ఒక రాశిలో సంవత్సర కాలం పాటు ఉండాలి. అలాంటి గురు భగవానుడు ఇక్కడ సంవత్సరంలో ఒక రాశిలో ఉండాల్సిన గురుడు ఒక సంవత్సరంలోనే 3 రాశులు మారుతున్నారు. సో ఇది ఈజ్ వెరీ అబ్నార్మల్. సో గురుడి యొక్క అతిచారం జనరల్గా 2025 నుంచి 33 వరకు కంటిన్యూగా 8 సంవత్సరాలు అతిచారంలో ఉండబోతున్నాడు గురుడు. ఇది మామూలు విషయం కాదు, ఇది వెరీ రేర్ అన్న విషయాన్ని మనం ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారానే చెప్పడం జరిగింది. ఈ రాశి వాళ్ళకి 2026లో గురుడి యొక్క అతిచారం అంటే ఇక్కడ 3 హౌసెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సంవత్సరంలో ఒక హౌస్ని ఎక్స్పాండ్ చేసే గురుడు ఒక సంవత్సరంలో 3 హౌసెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఇక్కడ పశ్చిమ స్థానంలో ఫస్ట్ 70 days కూడా జనవరి నుంచి మార్చి 10వ తారీఖు వరకు గురుడు ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉంటున్నారు. సో ఓకే, ఏదైనా సరే పంచమ స్థానం నాట్ దట్ మచ్ బ్యాడ్ హౌస్. అండ్ గురువు గారికి పంచమ స్థానంలో ట్రాన్సిట్లో మంచి దిగ్బలం ఉంటుంది. బట్ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సంతానం గురించి చూసే వాళ్ళకి ఇట్ ఈస్ ఏ రీట్యూనింగ్ పీరియడ్. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో సో వచ్చిన ధనాన్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయటం కావచ్చు. అలాగే ఈ రాశికి సంబంధించి ఒక బెటర్ ఆఫర్ని మనం గెయిన్ చేయాలి. ఎలా అయినా సరే మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న టాలెంట్కి సంబంధించి ఒక మంచి ఇంకో బెటర్ ఆఫర్ ఏదైనా దొరికితే బాగుండు. జాబ్లో అనుకున్న వాళ్ళకి ఈ యొక్క గురుబలం ఈ పంచమ స్థానంలో అలాంటి ఒక గుడ్ ఆఫర్ని కొంచెం సెట్ చేయడానికి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ 70 days కూడా ఈ రకమైన రీట్యూనింగ్ అనేది జరుగుతుంది. బట్ 5th హౌస్లో గురుడు బ్యాడ్ ఏం కాదు. 5th హౌస్లో తప్పకుండా డైరెక్షనల్ స్ట్రెంత్లో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మంచి చేసుకుంటూ వెళ్తాడు. మార్చి 10 నుంచి గురుడు డైరెక్ట్ మోషన్లో ఉంటాడు. ఏప్రిల్, మే అంతా కూడా ఎప్పుడైతే గురుడు డైరెక్ట్ మోషన్లో ఉంటాడో పంచమ స్థానంలో, సో దీనివల్ల ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ చేసిన దానిలో కరెక్ట్గా ఒక మంచి ఆఫర్ వచ్చింది. నా టాలెంట్ని గుర్తించి ఇక్కడ హైక్ ఇచ్చారు. డెఫినెట్గా మిమ్మల్ని సడన్గా అభిమానించే వాళ్ళు పెరుగుతారు. అలాగే ఆ సమయంలో చాలా వరకు కూడా మిమ్మల్ని కలుపుకెళ్ళే వాళ్ళు కావచ్చు, మీ మాటకి వాల్యూ పెరగటం కావచ్చు, మీ సంతాన అభివృద్ధిలోకి రావటం కావచ్చు. ఇలాంటి మంచి పరిణామాలన్నీ కూడా జూన్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే జూన్ నుంచి ఇక జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ గురువు గారు వెరీ ఫాస్ట్ మూవ్మెంట్గా ఎక్స్పాండ్ చేసుకుంటా కర్కాటక రాశి ఉచ్చ రాశిలోకి వచ్చేస్తున్నారు. ఆయన ఉచ్చ స్థితి అది.
సో ఉచ్చ స్థితిలోకి ఎప్పుడైతే గురువు గారు వచ్చారో అక్కడ డెఫినెట్గా ఈ ఎక్స్పాన్షన్ అక్కడ 6th హౌస్లో వెనుక రుణరోగ శత్రుస్థానం, ఇక్కడ రిట్రాగ్రేషన్ లేదు, ఓన్లీ ఫార్వర్డ్ మార్షల్లో వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్గా. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటాం. ఆరోగ్యపరమైన విషయాల్లో మీకు ఏదైనా ఎనీ ఎలివేటెడ్గా ఏదన్నా చిన్న సమస్య మళ్ళీ అది పెరుగుతూ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ డాక్టర్ చూపించుకోవటం మంచిది. అలాగే లోన్స్కి సంబంధించి చాలా ఆఫర్లు వస్తాయి, మేము ఇస్తాం కొట్టుకుంటుంటారు జనరల్గా. సో కాబట్టి లోన్స్ ఊరికే వేస్టేజ్ లోన్స్ తీసుకోకుండా యూస్ఫుల్ లోన్స్ వరకు తీసుకోవడం, ఆ లోన్స్లో కూడా ఎంతవరకు మనకు ఉపయుక్తం, మనం ఎంత పే చేయగలం, మన యొక్క స్తోమత దాన్ని కూడా తెలుసుకుని లోన్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఇక్కడ త్రూ యువర్ ఈగోయిజం ఆర్ సమ్ టైమ్స్ త్రూ యువర్ మంకు పట్టు ఆర్ మీ యొక్క కొంచెం హెడ్ బైట్ అంటాం కదా, అలాంటి కారణాల వల్ల కొన్నిసార్లు కొంతమందిని మనం దూరం పెట్టడం, కొంతమందికి దూరంగా జరగటం ఉండే పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఎప్పుడైతే 6th హౌస్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో జూన్ నుంచి, సో అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్కి, అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండటం మంచిది. సో ఎందుకంటే పెంచుకుంటే ఆ వివాదం అంతగానో పెరుగుతుంది. 6th హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఆయన పెంచుతూ ఉంటాడు. ఒక చిన్నపాటి ఇష్యూస్ని ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఇలాగా. సో కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు లాభం లోన్స్ వల్లే వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. శత్రువుల వల్లే మీరు కొంచెం అంటే మీకు ఎవరైతే మీకు ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళ వల్లే మీరు అభివృద్ధి, మీ శత్రువుల వల్లే మీకు మంచి జరిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఎవడో మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కానీ మీ గురించి తెలియదు, వాడు నా మీద కంప్లైంట్ ఇవ్వడం మంచిదే అయింది నిజంగా అంటుంటారు చూసారా కొన్నిసార్లు. సో అలాగే ఈ 6th హౌస్లో గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల న్యాచురల్ కాన్ఫ్లిక్ట్స్ అయినా మనకు ఎదురయ్యే సమస్యలే మనల్ని కొంచెం పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాయి. బట్ అది ఎంతైనా 6th హౌస్ అయినా కూడా అది జనరల్గా అది ఆయన ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితి కాబట్టి తప్పకుండా వచ్చే సమస్యను ఎదుర్కొనే సత్తా కూడా మన దగ్గర ఉంటుంది. ఇక నవంబర్ డిసెంబర్లో ఇయర్ ఎండింగ్ ఆయన వెరీ ఫాస్ట్ మూమెంట్లో 7th హౌస్కి వెళ్ళిపోతున్నారు. 7th ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ. సో కాబట్టి గురువుగారి 7th హౌస్ ఎంట్రన్స్ కొంతవరకు బెటర్. ఇంకా చివరి దాకా అమ్మ భార్యాభర్తల మీద చాలా గొడవల దాకా వెళ్ళిపోయిందిరా అనుకున్న సందర్భాల్లో నవంబర్ నాటికి ఇయర్ ఎండింగ్కి కొంతవరకు గురుడు 7వ స్థానంలోకి రావటం వల్ల కొంచెం మళ్ళీ అండర్స్టాండింగ్ పెరగటం, చివరి దాకా వెళ్ళిన కాన్ఫ్లిక్ట్ కూడా కొంతవరకు కొంచెం సాల్వ్ అవుట్ అవటం, కొంత పాజిటివ్ టర్న్ తీసుకోవటం ఉంటాయి. అలాగే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ అనేది ఇయర్ ఎండింగ్లో ఎక్కువ కనిపిస్తుంది మనకి. అయితే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క సంచారం ఇయర్ మొత్తం సేమ్ రాశిలోను 7వ జరుగుతూ ఉంది. కేతువు కూడా ఇయర్ మొత్తం కూడా ఆయన డిసెంబర్ వరకు కూడా యాక్చువల్గా 7వ స్థానంలోనే ట్రాన్సిట్ అవుతున్నారు. సో కాబట్టి కొన్నిసార్లు మనకి ఎవరో ఏంటో తెలియని వాళ్ళతో రిలేషన్కి సంబంధించిన విషయాల్లో అంత మంచిది కాదు. కొన్నిసార్లు అనవసరంగా భార్యాభర్తల మధ్య ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ వాళ్ళిద్దరికి ఎక్కువ డిటాచ్మెంట్ ప్లానెట్ యాక్చువల్గా ఈ యొక్క కేతు 7వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా దగ్గర వాళ్ళతో కొంచెం మనం దూరం మెయింటైన్ చేసే ఆస్కారాలు, కొన్నిసార్లు డిటాచ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి 7వ స్థానంలో ఉన్న కేతువు వల్ల సో ఈ అండర్స్టాండింగ్ అనేది మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్లో కానీ ఉంటాం చాలా మంచిది. దానివల్ల బిజినెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. సో అలాగే రాహు కూడా రాశిలో ఉంటున్నారు. అంటే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి మీ ఆలోచన సరళికి సంబంధించిన విషయాల మీద కొంచెం ఓకే, మనం తీసుకుంటున్న ఆలోచన, చేస్తున్న ఆలోచన కరెక్టా కాదా అనేది కొంచెం మీరు చూసుకుంటూ ఈ ఇయర్ అంతా వెళ్తే రాహు కూడా రాశిలో అంత డ్యామేజ్ చేయరు. సో కాబట్టి రాహు యొక్క సంచారం కూడా కొంచెం రాశిలో నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సో కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పటిదాకా మన ఎదుటోడి గురించి బతికాం, మన గురించి మనం బతుకుదాం అన్నట్టుగా కొంచెం అలాంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి నెమ్మదిగా రాహు వల్ల. ఒకందుకు అది కూడా మంచిదే. కొన్నిసార్లు విదేశీ ఆఫర్లు, ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాల వల్ల కొంత మనం
మన దగ్గర వారిని కొంచెం మనం వదిలి వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి రాహు వల్ల. అలాగే కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఇంకా మెయిన్గా ఆ రాశ్యాధిపతి, కుంభరాశికి రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఎండింగ్ ఆఫ్ ఏలినాటి శనిలో నడుస్తున్నారు. ఎండింగ్ ఆఫ్ ఏలినాటి శని. సో ఏలినాటి శని ఎండింగ్లో ఎప్పుడైతే శని భగవానుడు ఇక్కడ రెట్రాగ్రేషన్లో మళ్ళీ ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఉంటారు. సో కంటిన్యూగా ఇది మొత్తం సెకండ్ హౌస్లోనే ఉంటున్నారు ఈ సంవత్సరంలో. సో ఏదైనా ఏలినాటి శని ఎండింగ్ పీరియడ్ 26లో ఈ ఎండింగ్ స్టేజ్లో ఆయన ముఖ్యంగా ఫైనాన్స్ హౌస్లోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి నెమ్మదిగా జనరల్గా నడుస్తూ ఉంటుంది విషయం ఫైనాన్స్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి. బట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో కొంచెం ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కొంచెం డబుల్ ఎక్స్పెన్సెస్, కుటుంబపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో టెస్టింగ్ పీరియడ్స్, అనవసరమైన చిన్నపాటి ఇబ్బందులు ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యపరంగా కొన్నిసార్లు గ్యాస్ట్రిక్కి సంబంధించిన విషయాలతో కొంచెం ఇబ్బంది కావచ్చు. సో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇలాంటి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా శాటర్న్కి సంబంధించి చూడొచ్చు. అంటే ఏదైనా ఒక ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ డిసిప్లైన్తో ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఈ ఏలినాటి ఎండింగ్లో ఉంటే కనుక అక్కడ తప్పకుండా ఇది మీకు ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయకుండా ముందుకు తీసుకెళ్తాడు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఈ విధంగా శని అక్కడ ధనస్థానంలో నాట్ ఓన్లీ బ్యాడ్, చెడే చేస్తాడని కాదు, మీకు ఫైనాన్షియల్గా ధనం విలువ తెలియజేస్తాడు. మనం నిజంగా ఇంత జాగ్రత్తగా వాడాలా, ఇంత పొదుపుగా వాడాలా డబ్బుల్ని, వాటి వాల్యూ ఏంట్రా బాబు నీకు అనేది తెలియజేస్తాడు. తెలియాలి దేని వాల్యూ అయినా సరే, ఒకటి దూరం అవ్వాలి, లేకపోతే మనకి అది దక్కడం కూడా కష్టతరంగా దక్కాలి. అండ్ అంత కష్టపడి సంపాదిస్తే కానీ రావు, అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్ ఉండడం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఈ రాశి వాళ్ళకి జనరల్గా గురుబలం ఒక్కటి మాత్రమే, అది కూడా ఈ రాశికి జూన్ దాకా, మళ్ళీ ఈ ఎండింగ్లో నవంబర్, డిసెంబర్ ఒక 7 నెలలు మాత్రమే గురుబలం బాగుంది ఈ రాశి వాళ్ళకి. సో ఇక మిగతా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, ఇక గ్రహ దృష్టిని బట్టి ఫలితాలు, ఇవన్నీ మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకుందాం. సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే, ఈ మాసంలో, ఈ 9వ తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని, మంత్లీ అని, స్పెషల్ వీడియోస్ అని, ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి, అలాగే ఇప్పుడు ఈ గురు అతిచారం ఏదైతే జరుగుతుందో 2025 నుంచి 33 వరకు కూడా 8 సంవత్సరాలు కంటిన్యూగా గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు, ఇలాంటి రీసెర్చ్లు ఎన్నో చేస్తా సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది. సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.